మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇప్పుడు కాంగ్రెస్ కు అసలైన ప్రత్యర్థి బీఆర్ఎస్ కావచ్చేమో, కానీ బీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు, కవిత అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ మంత్రుల మధ్య ఉన్నటువంటి అనేకతను, కోల్ స్కామ్ ను తెరమరుగు చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ను తీసుకువచ్చి వరుస నోటీసులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితకు ఇస్తున్నారనేటువంటిది ఒక వాదన. నేడో రేపో సిట్ ముందుకు కవిత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కవిత ఏం చెప్తుంది, చెప్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం విజయ్. సార్, కవిత అదే పనిగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను, హరీష్ రావును, కేటీఆర్ ను, మిగతా అందరినీ కూడా టార్గెట్ చేసి. ఏంటి ఈ స్పెషల్ స్కెచ్ కి కారణం ఏంటి? కవిత డ్యామేజ్ బీఆర్ఎస్ కి ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే చాలా కాలం అయింది కదా మాట్లాడబట్టి. దాని ఇంపాక్ట్ అయితే మనకు మీరు కూడా చూశారు, నేను చూశాను. పబ్లిక్లో పెద్దగానైతే లేదు. పేపర్లలో కొంత, యూట్యూబ్లలో సెన్సేషన్ అయినా కూడా పెద్దగా దాని ఇంపాక్ట్ కనబడలేదు. ఒకవేళ పొలిటికల్ పార్టీ పెట్టుకున్నట్టయితే అప్పుడు ఎట్లుంటుంది అనేది చూడాలి. బట్ నాకు తెలిసి టీఆర్ఎస్ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆమె కనుక పొలిటికల్ పార్టీ పెడితే దానికి మైలేజ్ ఉంటుందా సార్? అసలు నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టే స్పేస్ ఉందా ఈ ట్రాఫిక్ లో? అంటే మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు ఆమెను ఎందుకు డిస్కరేజ్ చేయాలి? ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా పార్టీ పెట్టుకుంటామని. పెట్టుకోనేయండి, తర్వాత చూద్దాం మనం ఏమవుతుంది అనేది. స్పేస్ విషయాన్ని వచ్చినప్పుడు స్పేస్ అయితే నాకు తెలిసి లేదు. ఎందుకు లేదు అని అంటే, ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వెంటనే ఎవరన్నా పార్టీ పెడితే ఉండేదేమో. బట్ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పుంజుకున్నది. ఆ పాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వైఫల్యాలు బీఆర్ఎస్కు కలిసి వచ్చాయి. జనంలో ఒక వాదన ఏంటంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ఏ బెటర్ అనేది అది 99% ఉన్నది. అంటే నాట్ ఓన్లీ పీపుల్, మంత్రుల దగ్గర నుంచి ఉంది. వాళ్ళు బయటపడట్లేదు. కానీ ఇప్పుడు ఏ మంత్రినైనా గుండె తట్టి చూస్తే ఈయనకంటే ఆయనే బాగుండే అనేది ఒక, ఎందుకంటే ఏ మంత్రుల పనులు ఆగలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా. ఏ మాజీ మంత్రుల పనులు ఆగలేదు, ఏ ఇతర పార్టీ నాయకుల పనులు ఆగలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇక్కడనే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అవుతున్నది. అయితే కొంత ఈ వాతావరణం అనేది ఏదైతే ఉన్నదో, ఎవరు పార్టీ పెట్టినా కూడా స్పేస్ దొరకకపోవచ్చు. అది కవిత కానీ ఇంకెవరైనా కానీ ఎవరు పార్టీ పెట్టినా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పేస్ దొరకకపోవచ్చు. దానికి తగ్గ నినాదం కూడా లేదు. ఇప్పుడు బీసీలో విషయానికి వచ్చినప్పుడు పోలరైజేషన్ జరుగుతలేదు. బీసీలో ఇష్యూస్ ఉన్నాయి, బీసీలో చైతన్యం పెరిగింది, అంత బాగుంది. కానీ నాయకత్వం అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. కింది స్థాయి నుంచి కావాలి. కేవలం ఒక మల్లన్న లాంటి వాళ్ళు పార్టీ పెట్టినంత మాత్రాన ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు. కింది నుంచి ఎస్టాబ్లిష్ కావాలి. పార్టీ పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళ కింది స్థాయి నాయకత్వాన్ని వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. ఆ వాతావరణం కనబడట్లేదు. అంటే ఇవాళ మనకు ఒక బలంగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆ పార్టీకే స్పేస్ లేదు అనేది మనకు కనబడతా ఉంది. మరి అంత పెద్ద పార్టీకి స్పేస్ లేనప్పుడు 8 మంది పార్లమెంట్ మెంబర్స్ని గెలిపించుకున్నారు, 8 మంది శాసనసభ్యులు ఉన్నారు ఆ పార్టీకి. దేశంలో 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. పార్టీ ఫండ్స్ అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఉన్నాయి. నాయకత్వం కూడా కొంత ఉంది. బట్ ఆ పార్టీకే ఇవాళ 20-25 నియోజకవర్గాల కంటే ఎక్కువ బలం కనబడట్లేదు. అటువంటిప్పుడు ఇంకొక కొత్త పార్టీకి స్పేస్ ఎట్లా వస్తుంది విజయ్ గారు? కొంత ఉంటుంది, ఎవరికి వాళ్ళకు 2%, 3% ఓట్ బ్యాంక్ వస్తే రావచ్చు. బట్ నిలబడుతుందని నేనైతే అనుకోవట్లేదు. సస్టైనబుల్గా ఏదైనా ఒక పార్టీ పెట్టాలంటే దానికి నినాదం ఉండాలి, వాతావరణం ఉండాలి, అవతల వాటి మీద వ్యతిరేకత కూడా తారస్థాయిలో ఉండాలి. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మిగిలిన పార్టీలు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత చూస్తే ఒక తెలుగుదేశము, ఒక టీఆర్ఎస్ తప్ప మూడో పార్టీ ఏది బతకలేదు ఇక్కడ. అయితే ఆనాటి వాతావరణాన్ని మనం పోల్చి చూసుకున్నట్టయితే ఇంకో పార్టీకి అయితే స్పేస్ కనబడట్లేదు. సార్, రోజు రోజుకి కవిత తన వ్యాఖ్యల వేడిని, ఆరోపణల వేడిని పెంచుతున్నారు.
హరీష్ రావుని గుంటనక్క అంటున్నారు, కేటీఆర్ ఇప్పటివరకు నాలెడ్జబుల్ అనుకున్నాను, లేదు అంటున్నారు. ఇక సంతోష్ రావు అయితే ఏకైక కోవర్ట్ అని చెప్పి ఆమె చేశారు. ఇంత మాట్లాడుతున్నా కూడా హరీష్ రావు గారి నుంచి, కేటీఆర్ నుంచి, సంతోష్ రావు నుంచి ప్రతిస్పందన అనుకున్నంత స్థాయిలో లేదు. అంటే లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే ఈమెను టచ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది అనుకుంటున్నారా? ఏంటి సార్? మొదటి మోసం రావడానికి ఆమె ఇప్పుడు ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడుతున్నప్పుడు ఇంకా మోసం వచ్చేది ఏముంటది విజయ్? ఆమె ఏదైనా దాస్తున్నారా? అన్ని చెప్తున్నారు కదా, బట్ ప్రజల లోపల వాటి రెస్పాన్స్ సరిగా లేదు. అంటే ఆమె అనుకున్న స్థాయిలో ప్రజలు వాటిని రిసీవ్ చేసుకున్నట్టు కనబడతలేదు. తర్వాత ఎక్కడికక్కడ మంత్రులు తమ మీద వచ్చే ఆరోపణలు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, వాళ్ళు తిప్పి కొడుతున్నారు. మంత్రులే కాకుండా కింది స్థాయి నాయకులతో మాట్లాడిస్తున్నారు. కాబట్టి పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు అనేది మనం అనుకోవాలి. పాలకపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ను విమర్శించాల్సింది పోయి కవిత కేవలము బిఆర్ఎస్ ను మాత్రమే విమర్శిస్తోంది ఇప్పటి వరకు. ఇదే ఆమె ఫెయిల్యూర్ అని చెప్పి అంటున్నారు సార్ చాలా మంది. విల్ యూ యాక్సెప్ట్ దిస్ సార్? అంటే స్టార్టింగ్ లో ఒక ఫ్రస్ట్రేషన్ తోని బీఆర్ఎస్ మీద ఆమె వ్యాఖ్యలు చేసినా కూడా ఆమె జిల్లా పర్యటనల సందర్భంగా మెల్లగా స్టార్ట్ చేశారు కాంగ్రెస్ మీద, వాళ్ళ ప్రజలు ఎదుర్కొంటున్న ఇష్యూస్ మీద కాంగ్రెస్ డిమాండ్ చేయడం అనేది కొంత మొదలు పెట్టారు. బట్ ఇవాళ ఒక పార్టీ రాజకీయంగా ఎదగాలన్నా, ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలన్నా అధికార పార్టీని టార్గెట్ చేస్తేనే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది తప్ప ఆల్రెడీ ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో ఉన్న పార్టీని తనకున్న ఫ్రస్ట్రేషన్తో ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు పెద్దగా దాన్ని పట్టించుకోరు. అధికార పార్టీని క్వశ్చన్ చేసి ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేసినప్పుడు డెఫినెట్గా కొంత మైలేజ్ వస్తుంది. బట్ ఆ దారిని ఎంచుకుంటే మంచిది ఆమె. సార్, ఎన్టీవీ, ఏబిఎన్, నైని బొగ్గు టెండర్లు, కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ ఎపిసోడ్ మొత్తం తెలంగాణలో ఒక సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ ని తెరమరుగు చేసేందుకే అర్జెంట్ గా ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ని తెర మీదకి తీసుకువచ్చారు అనేటువంటిది ఓ ఆరోపణ చాలా మంది. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్? నేను 100% నమ్ముతున్నదాన్ని. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ప్రభాకర్ రావు గారు కీలక వ్యక్తి అన్నారు. ప్రభాకర్ రావు గారు ఇండియాకు వచ్చి వాళ్ళ ముందట అటెండ్ అయ్యి కూడా చాలా కాలం అయింది. వాళ్ళు వచ్చిన మొదటి నెల రోజుల లోపలనే ప్రభాకర్ రావు గారి ముందు వీళ్ళ మీద వచ్చిన ఆరోపణల గురించి పిలిపించి విచారించినట్టయితే డ్యూ కోర్సులో వాళ్ళు చేశారని అనుకోవచ్చు. కానీ ఏదో ఒక స్కామ్ అనేది వచ్చినప్పుడు ఆ టైంలో దీన్ని బయటికి తీసుకొచ్చి సెన్సేషన్ చేసి మీడియా అటెన్షన్ని, ప్రజల దృష్టిని మళ్లించడం అనేది 100% ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ కోల్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని పక్కదారి పట్టించడానికి అనేది నేనైతే 100% నమ్ముతున్నాను. సార్, ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు, చాలా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మీరు, ఎన్నో మీడియా డిబేట్స్ లో మీరు పాల్గొని ఉన్నారు. తకెలపల్లి రవీందర్ రావు గారు వర్సెస్ ఏబిఎన్ వెంకటకృష్ణ ఎపిసోడ్ లో తప్పు ఎవరిది? మీరు ఎవరి వైపు ఉంటారు? అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి నాకు కూడా ఎదురైంది విజయ్ గారు. ఇదే వెంకటకృష్ణ గారి ముందు నేను, కోదండ రెడ్డి గారు కొట్టుకున్నంత పని చేశాము ఆయన ఈటీవీలో ఉన్నప్పుడు. ఓకే, బహుశా నేను అనుకుంటా 2003 ఆ టైం అనుకుంటున్నాను. ఇంకా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు లేదు. అప్పుడు ఈటీవీలో వెంకటకృష్ణ గారు ఉండే. వెంకటకృష్ణ గారు నాకు దగ్గర మిత్రుడు, మా పక్క ఊరు కూడా. ఓకే సార్. చిన్నప్పటి నుంచి కూడా మిత్రుడే. అప్పుడప్పుడు కొంచెం తొందరపడి పరుష వ్యాఖ్యలు చేస్తాడు. బట్ ఈసారి కొంచెం ఎక్సీడ్ అయింది అనిపించింది. అది ఆయన కూడా రియలైజ్ అయి ఉంటాడు, అనుకుంటూ ఉండాల్సింది అనేది ఇప్పుడు రియలైజ్ అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు, జనరల్ సెక్రటరీ, ఒక ప్రధానమైన పోస్టులో ఉన్నాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడు. 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. విద్యా సంస్థలు నడుపుతాడు ఆయన రవీందర్ రావు గారు. తొందరపడే మనిషి కూడా కాదు. బట్ అనుకోకుండా మాట దొర్లింది. దాన్ని సమయస్ఫూర్తితోని హ్యాండిల్ చేసి ఉండాల్సింది వెంకటకృష్ణ గారు. ఆయనే రెచ్చిపోతున్న టైంలో ఈయన కూడా రెచ్చిపోవడం అనేది అది ఎప్పుడు కూడా సత్ఫలితాలని ఇవ్వదు ఎవరికి కూడా. ఒకరు కొంత ఆవేశంతో ఉన్నప్పుడు ఇంకొకరు కొంత విఘ్నతతోని మీ విఘ్నతగా వదిలేస్తున్నాం రవీందర్ రావు గారు అని టాపిక్ మార్చుంటే, ఆ మైక్ ఇంకొకరికి ఇచ్చుంటే అది ఇంత దూరం రాకపోయేది. కానీ ఆవేశపడ్డారు వెంకటకృష్ణ గారు కూడా. బట్ ఆయన సహజ స్వభావం అయితే అది కాదు. బట్ సీనియర్ జర్నలిస్టు, 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. బట్ అది ఆ మాట దొర్లింది. రవీందర్ రావు గారు కూడా ఇంకా దాని గురించి పట్టించుకోకుండా ఆర్గ్యుమెంట్ కొనసాగించకుండా ఉండుంటే
ఆయన నోట్లోంచి కూడా ఈ మాట రాకపోయేదేమో గెట్ అవుట్ అనేది. ఉమ్, సరే, ఏది ఏమైనా కూడా అదొక దురదృష్టకరమైన పరిణామం. అయితే ఏబిఎన్ను బహిష్కరించడంలో ఇది ఒక్కటే ఇన్సిడెంట్ కారణమని నేను అనుకోవట్లేదు. ఓకే. ఆ ఏబిఎన్కును బీఆర్ఎస్కు చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్నది. వాస్తవంగా చాలా దగ్గర మిత్రుడు, అంటే కేసీఆర్ గారిని రాధాకృష్ణ గారు రారాపోరా అనే అంత స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఉమ్, అంత స్నేహంగా ఉండి 25 ఏళ్ల నుంచి కూడా రాధాకృష్ణ ఎన్నడూ సహకరించలేదు కేసీఆర్ గారికి. ఉమ్, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారికి సహకరించలేదు. బట్ కేసీఆర్ గారు మాత్రం తన పాత మిత్రుడు అనే ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళిద్దరు చాలా దగ్గర మిత్రులు. ఉమ్, సో ఆ ప్రేమను ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. అంతకుముందు ఒకసారి ఉద్యమ కాలంలో TV9ను ఏబిఎన్ను బహిష్కరించినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఏబిఎన్ మీద దాడి జరిగినప్పుడు పోయి పరామర్శించాడు, అది చూసి వచ్చాడు. తర్వాత కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అందరితో కూడా రాధాకృష్ణ సన్నిహితంగా ఉంటాడు. వాళ్ళందరికీ ఆయన అంటే ఒక అంకుల్ అనే ఒక గౌరవభావం. మరి ఎందుకు కేవలం రాజకీయాల కోసం మానవ సంబంధాలను తెంచుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదనేది రాధాకృష్ణ గారు గ్రహించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా ఆ స్నేహ సంబంధాన్ని రాధాకృష్ణ గారు మాత్రం ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూసి ఆ స్పాయిల్ చేసుకున్నాడు, ఆ రిలేషన్ తెంచుకున్నాడు ఆయన. కాబట్టి ఈ విషయంలో కొంత ఏబిఎన్కును టిఆర్ఎస్, పర్టికులర్గా బీఆర్ఎస్ నాయకత్వానికి మధ్య చాలా కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. అది కల్మినేషన్ రవీందర్రావు గారి ఇన్సిడెంట్తోనే అయింది. వెంకటకృష్ణ గారిని బాధ్యులను చేశారు ఈ ఇన్సిడెంట్లో. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈ సందర్భంగా ఏబిఎన్ను బహిష్కరించేసరికి బాధ్యత ఫిక్స్ అయిపోయింది వెంకటకృష్ణ గారి మీద. వాస్తవంగా రాధాకృష్ణ గారి మీద ఫిక్స్ కావాల్సిన బాధ్యత అది. ఏదైనా దురదృష్టకర పరిణామం ఇది. మీడియా సంస్థను ఒక పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బహిష్కరించడం సరైంది కాదు. ఆ పార్టీ కూడా పూర్తి రాజకీయ కోణంలోనే, అదొక రాజకీయ పార్టీ కాదు కదా ఏబిఎన్ అనేది. అదొక ఛానల్ అన్నప్పుడు కొంత నిష్పక్షపాతంగా ఉండాలి. బట్ అది మొదటి నుంచి కూడా ఆ ఛానల్ ప్రదర్శించడం లేదు, ఆ పత్రిక కానీ ఛానల్ కానీ. ఈ సందర్భంగా నేను ఇప్పటికైనా దాన్ని పాసిఫై చేసుకోవాలంటే రాధాకృష్ణ గారు కేసీఆర్ గారితో మాట్లాడి తను ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని పాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రజల్లో పత్రికకు కూడా కొంత ఆదరణ ఉంది కాబట్టి, ఛానల్ కూడా ఉంది కాబట్టి, వెంకటకృష్ణ లాంటి సీనియర్ జర్నలిస్టులకు కూడా ఆ గౌరవం ఉంది కాబట్టి, రవీందర్రావు గారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈ విషయాన్ని ఇంతటితోని వాళ్ళు తెంచుకోవాలి. దానికి ఏదైనా రాధాకృష్ణ వైపు నుంచి ఇనిషియేషన్ కావాలి. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ టు ద డిబేట్. థ్యాంక్ యూ మచ్ ఫర్ సార్.